నమస్కారం బాలు టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బాధ్యులైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేల్ గురుకుల పాఠశాల ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ధర్నాలో మాట్లాడుతూ సర్వేల్ గురుకులంలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం వలన విద్యార్థులను పనిచేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాల సమస్యల నిలయంగా మారిందని అన్నారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల 3 విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. ధర్నా కార్యక్రమానికి ఆర్టీఓ గారు విచ్చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని అపోలో ఆసుపత్రికి తరలించామని అన్నారు. బాధ్యుడైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తామని అన్నారు. సర్వేలు గురుకులంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని అన్నారు. తదనంతరం ధర్నా కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ రాజకీయ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క సర్వేలు గురుకుల విద్యాలయంలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ యొక్క చదువుకున్నటువంటి 8వ తరగతి విద్యార్థి వంట చేయడం తోటి వారికి గాయాలు కావడం జరిగింది. ఈ విద్యార్థి వంట చేయడానికి కారణం ప్రధానంగా ఈ యొక్క విద్యాలయ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్య వైఖరి ఉంది. వారి యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తన భోజనాన్ని తానే వండుకొని తినే విధంగా ప్రోత్సహించి విద్యార్థుల చేత రోజు వంటలు చేయిస్తూ ఈ యొక్క సిబ్బందిని లేకపోవడం వల్ల ఆ విద్యార్థి నిన్న వంట చేసి అది జారి ప్రమాదవశాత్తు నిలబడి కాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒకరికి పాక్షికం కాలడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కుక్కు అయినటువంటి వంట చేస్తున్నటువంటి ఒక మహిళా తల్లి సోదరిమణికి కూడా ఆమెకు కూడా పూర్తిగా కాళ్ళు కాలిపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాళ్ళు కాలిపోవడానికి పిల్లలకు కానీ ఆ వంట చేసే అతనికి ఆమెకు కానీ జరగడానికి ప్రధాన కారణం ఈ యొక్క గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ రోజు నిన్న జరిగింది ఆ ఇన్సిడెంట్. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా వారిపైన తక్షణమే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారికి అదే విధంగా ఈ యొక్క గాయాల పాలైనటువంటి విద్యార్థులతో పాటు ఆ యొక్క కుక్కు కూడా నష్టపరిహారం చెల్లించాలా రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ఈ యొక్క విద్యా సంస్థలో కుక్కు వంట చేయడానికి కూడా సిబ్బంది సరిపోలేరు. అదే విధంగా ఈ యొక్క పాఠ్యాంశాలు బోధించడానికి కూడా ఉపాధ్యాయులు కూడా సరిపోలేరు. ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటి ఏర్పడ్డటువంటి గురుకుల విద్యాలయ సంస్థ పివి నరసింహారావు గారి చేత ప్రారంభమైంది మొట్టమొదటిది. ఇటువంటి విద్యా సంస్థల పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క విద్యా వ్యవస్థ ఈ గురుకులం పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చెడు పేరు తీసుకొచ్చే విధంగా ఈనాటి పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఈ యొక్క సిబ్బందిని కానీ నియమించకపోవడం వల్ల ఈ యొక్క అరకొర వ్యవస్థ వల్లనే ఈ యొక్క ఇలాంటి సంఘటనలు అనేక వరకు జరిగినాయి. నిన్న కూడా మళ్ళీ జరగడం జరిగింది. కాబట్టి దీనిపైన భారతీయ జనతా పార్టీ తక్షణమే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థకు విద్యాలయాలకు కావాల్సినటువంటి ఉపాధ్యాయులను కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. ఈ యొక్క గాయపడ్డటువంటి విద్యార్థులకు కానీ ఆ యొక్క కుక్కు కానీ నష్టపరిహారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ విషయం పైన 24 గంటల అయితే జరిగి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు. కలెక్టర్ కానీ డిఈఓ కానీ స్పందించలేదు. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ గురుకుల విద్యాలయానికి వచ్చి సందర్శించి పరామర్శించడానికి కూడా వాళ్లకు టైం దొరకడం లేదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరం గడిచిపోయినా ఈ యొక్క విద్యా సంస్థల గురుకుల విద్యాలయాలకు కానీ హాస్టళ్లకు కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు. విద్యా సంస్థ కావలసిన సిబ్బంది నియామకం కొత్త ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కూడా చేయడంలో వైఫల్యం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రజలపైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. విద్యార్థుల చోటు పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా గతంలో మనుగడ కొనసాగించలేదు. ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానే వైఖరి ప్రదర్శిస్తే మనుగడ కొనసాగించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రిన్సిపాల్ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పడ్డటువంటి గురుకులాల పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ బాగుపడుతుందని, ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని ఇక్కడి ప్రజలు ఆశించి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏమాత్రం మారకుండా ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడి ఈ పాఠశాలలో సర్వేలు గురుకుల పాఠశాలలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత విద్యారంగంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అనేక మందిని అందించినటువంటి సర్వేలు గురుకుల పాఠశాల పరిస్థితి ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది.
పాలకుల నిర్లక్ష్యంతో అనేక సందర్భాల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో విద్యారంగం మీద ప్రశ్నలు లేవనెత్తిన పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ సర్వేలు లాంటి గురుకుల పాఠశాలల పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. నిన్న జరిగిన సంఘటన, ఇక్కడ చదువుకుంటే మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు, ఉన్నత విద్యారంగంలో ఉన్నతంగా ఎదుగుతారు, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఈ సర్వేలు గురుకుల పాఠశాలకు అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత ఇక్కడ చదువుకున్నామని వస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ సర్వింగ్ చేస్తూ వేడి జావాను, వేడి అన్నంను సర్వింగ్ చేస్తూ కాళ్ళ మీద పడేసుకొని ఈ రోజు హాస్పిటల్ బారిన పడే పరిస్థితి ఏర్పడ్డది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ నడుస్తున్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ASF గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను నడుపుతున్నారు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్ లోనే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. గురుకులాల పరిస్థితి ఏంటి, గురుకులాల చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటిది, అదే విధంగా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటుంటే వాళ్లకు సరైన రేషియో పద్ధతిలో ఈ రోజు ఉపాధ్యాయులు లేరు. అదే విధంగా మెస్సుల్లో వర్కర్స్ లేకపోవడం వల్ల, పీఈటీలు లేకపోవడం వల్ల నాణ్యమైన విద్య ఈరోజు పేద మధ్యతరగతి విద్యలకు అందడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేవలం సర్వేలు గురుకులమే కాదు, అనేక గురుకుల పాఠశాలలో ఈ రోజు విద్యార్థులు ఎలుకలు కొరికి హాస్పిటల్ పాలవుతున్నారు. రాత్రి టైంలో అగంతకులు చొరబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల మీద స్పందించి రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో తక్షణమే స్పందించి గురుకులాల మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి ASF అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను, యువకులను సమీకరించి, విద్యార్థుల తల్లిదండ్రులను సమీకరించి రేపే అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి పిలుపుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీ సెషన్ లోనే ఒక స్పష్టమైన బడ్జెట్ తో, స్పష్టమైన విధి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు రావాలని ASF అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సర్వేలు గురుకుల పాఠశాలలో నిన్న ఈ గురుకులంలో వంట చేసే మనుషులు 6 ఉండవలసిందిగా గవర్నమెంట్ నుంచి ఉన్న ఆర్డర్స్ ని 2 ఉంటే 6గురితో ఉండాల్సిన గురుకులంలో వంట మనుషులు 2 పనిచేసుకుంటూ విద్యార్థులతో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సర్వేలు గురుకులం అనేది భారతదేశంలో పేరెన్నిక కన్నటువంటి గురుకులంగా పేరు పొందింది. దీంట్లో నుంచే ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని, దేశంలో అత్యున్నత పదవులు పొందినారు. వాళ్ళందరినీ కూడా ఇచ్చినటువంటి గురుకులాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించే ఈ గురుకులాల మీద కుట్ర జరుగుతుందని మేము ఎప్పుడో ఆరోపిస్తున్నాం. మా గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో కూడా మొట్టమొదటిగా ఈ సర్వేలు గురుకుల ఇష్యూని లేవనెత్తిందే మన హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ గురుకులాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అడగడం వలన 18 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసినటువంటి గురుకులాన్ని మొన్ననే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రారంభించి నేనే తెచ్చినట్టు గొప్పలు చెప్పుకొని పోయి ఇప్పటికీ 4 రోజులు కూడా అయితే లేదు. కలెక్టర్ గారు ఇక్కడ నిర్ణయం చేసి విద్యార్థులకు 3వ రోజు కాళ్ళు గాలి మొత్తం అపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి తగు న్యాయం చేయాలని మా BRS పార్టీ తరఫున కోరుతున్నాం. మరియు ఇది ఏమైనా చర్యగా ఇది మేము ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఇటువంటి స్పందించకపోతే, స్థానిక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ముందు ఉద్యమాలు చేసి గురుకుల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వేలు గురుకులంలో నిన్న ఉదయము పని మనుషులు లేక విద్యార్థులతో పని చేయించడం వల్ల రాగి జాబా కింద పడి 3 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. వారు కనీసం కూడా ఏమీ తెలియని వయసులో వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఈరోజు ఆ దుస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురుకులాల విషయంలో పేపర్లలో మేము
గురుకులాలను కార్పొరేట్ విద్యా సంస్థలో తయారు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇక్కడ సమస్యల కేంద్రంగా గురుకులాల విద్యాలయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు గాని జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సర్వేలు గురుకులాన్ని సందర్శించి ఆ గాయపడ్డ విద్యార్థులకు 50,000 రూపాయల 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి సర్వేల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి యొక్క పట్ల వాళ్ళని ఇబ్బందులు గురచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతను వహించి ప్రిన్సిపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్ర జిల్లా మంత్రులు కోమారెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే గాయపడ్డ కుటుంబాలను కూడా పరామర్శించి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ గురుకులాలను సమస్యల కేంద్రాల నుంచి బయటకు తీసుకెళ్లి బడ్జెట్ లో కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి సకల సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వేల్ గురుకులంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే విద్యార్థులతోటి వంట పని చేస్తున్నారో ఆ వంట చేసే క్రమంలో జావా అనేది మీద పడి విద్యార్థి తీవ్ర గాయాల పాలై ఇవాళ చావు బతుకుల మధ్యలో పోరాటం చేస్తుంటే ఈ ప్రిన్సిపాల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరు కూడా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించలేదు. కలెక్టర్ గారు కూడా స్పందించలేదు. అంటే విద్యార్థుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లెక్కలేదన్నమాట. దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము యొక్క ఈ కాలేజ్ స్కూల్ దగ్గరకు వచ్చి సందర్శించడానికి వెళ్తుంటే మమ్మల్ని పోలీసు సిబ్బందిని పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిల్లా మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు జాడ పత్తా లేడు. ఆయనకి మొన్ననే నెల రోజుల కిందనే ఈ స్కూల్ భవనం ఓపెన్ చేసిపోయిండు, అక్కడే పోయింది. కానీ ఇప్పటి వరకు అయితే దీని మీద స్పందించలేదు ఈ సంఘటన మీద. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జిల్లా మంత్రులు స్పందించాలి. ఈ యొక్క విద్యార్థికి మంచి నాణ్యమైన వైద్యం అందించి గాయాల పాలైన విద్యార్థులకు, అదేవిధంగా వారితో పాటు ఏదైతే వంట మనిషి ఉన్నదో ఆమెకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని న్యాయం జరిగేంత వరకు, పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థికి మొన్న చివరిసారి కలెక్టర్ గారు వచ్చి చూసుకుంటామంటే కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. విద్యార్థులు అంత నీచ స్థితికి పడేసారు. ఈ కాలేజీ, ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పేసి మనకందరూ తెలుసు. ఎంత గొప్పవారైనరో ఈ స్కూల్ కి అంత చరిత్ర ఉన్నది. అట్లాంటి యొక్క స్కూల్ ని చరిత్రలో హీనంగా నిలబెట్టడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు కూడా స్కూల్ టైంలో బయట తిరిగే పరిస్థితి ఉన్నది. చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది పాఠశాల అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి, ఈ యొక్క ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. సర్వేలు గురుకుల పాఠశాలలో నిన్న జరిగినటువంటి ఘటన చూసుకున్నట్టయితే గట్టుపల్ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సర్వేలు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఆయన పేరు సామెల్. ఇక్కడ సరైన సదుపాయం లేక కేవలం మన కుక్లో 4 మెంబర్స్ పనిచేసేది పోయి 2 మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అయితే విద్యార్థులకు సదుపాయం లేక 8వ తరగతి చదువుతున్నటువంటి సామెల్ విద్యార్థిని అక్కడ పని చేయించడం జరిగింది. అక్కడ జావా ఆ విద్యార్థి కాలు పైన పడి 2 కాలు పూర్తిగా మొత్తం తోలు లేచి బొక్కలు తినడం జరిగింది. అక్కడ విద్యార్థిని ఇక్కడ చౌటుపల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని కేవలం అక్కడ పడేసినాడు ప్రిన్సిపాల్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ స్కూలు దేశంలోనే మొట్టమొదటిగా స్థాపించినటువంటి స్కూలు. ఈ స్కూల్కి గత ప్రభుత్వం కేసీఆర్ గారు 18 కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేటెడ్ ధీటుగా ఇక్కడ చేయించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనీసం పట్టించుకునే నాదుడు లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఈ ప్రభుత్వానికి ఏర్పడి సంవత్సరం అవుతుంది, రేవంత్ రెడ్డి గారు కనీసం పట్టించుకుంటలేరు. ఏదైతే దెబ్బ తాకిన అబ్బాయికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి మా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించడం ముందు జరుగుతుందని కోరుతా ఉన్నాం.
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.